ఆంధ్ర యూనివర్సిటీ ఎవరైతే కాలేజీకి వెళ్లకుండా డిగ్రీ పొందాలనుకుంటారో వాళ్ళకి మంచి ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ అండ్ బీకామ్ కోర్సెస్ని ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్ ద్వారా మీకైతే ప్రొవైడ్ చేస్తుంది. ఎవరైతే వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంకొక స్టెప్కి తీసుకెళ్లాలనుకుంటారో వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుద్ది. దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు అండ్ జాయిన్ అవ్వచ్చు కూడా. ఆంధ్ర యూనివర్సిటీ అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా పాపులర్ అయిన యూనివర్సిటీ అండి. ఈ యూనివర్సిటీలో మీరు ఇలా ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడం ద్వారా మీరు ఆన్లైన్లోనే చదువుతూ, కాలేజీకి వెళ్లకుండా ఆన్లైన్లోనే చదువుతూ మీరు డిగ్రీ పట్టా పొందొచ్చు. ఇందులో జాయిన్ అవ్వడం ద్వారా మీకు ఈ బుక్ ఇస్తారు, స్టడీ గైడ్ చేస్తారు, ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి అండ్ డిస్కషన్ ఫోరమ్స్ కూడా నిర్వహిస్తారండి. చాలా తక్కువ సీట్లే ఉన్నాయి, ఎందుకంటే చాలామంది జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఎవరైనా ఖచ్చితంగా చదవాలి అనుకుంటే నేను మాత్రం ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇవి ఫ్యూచర్ కోర్సెస్ అనమాట. ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ అనేవి. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం కిందన డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ ద్వారా మీరు డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారనమాట, ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ, బీకామ్ ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్ కింద ఈ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వచ్చేసి December 4th, 2023కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ వీడియోలో ఉండడం జరిగింది. ఇవి ఫ్యూచర్ ఎగ్జామ్స్కి చాలా చాలా యూస్ఫుల్గా అవుతాయండి. అయితే మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, December 2023లో భారత పర్యటనకు వచ్చిన కెన్యా దేశ అధ్యక్షుడు ఎవరు? కెన్యా దేశ అధ్యక్షుడు ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి విలియం సమోయి రుటో అండి. సో కెన్యా అధ్యక్షుడు విలియం సమోయి రుటో 3 days అంటే December 4th to 6th వరకు భారత పర్యటనకు రావడం జరిగింది. ఆయనతో పాటు అత్యున్నత స్థాయి అధికారులు కూడా వచ్చారు కెన్యా నుండి. ప్రస్తుత హోదాలో అధ్యక్షుడు రూటో భారత్కు విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి. ప్రధాని నరేంద్ర మోదీతో అధ్యక్షుడు రూటో డిస్కస్ చేస్తారు. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో మాట్లాడతారు. తర్వాత కెన్యా అధ్యక్షుడు న్యూఢిల్లీలో జరిగే వ్యాపార పెట్టుబడి కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. 6 ఏళ్ల తర్వాత కెన్యా అధ్యక్షుడి పర్యటన జరుగుతోంది. ఈ పర్యటన 2 దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడతాయని చెప్తున్నారు. సెకండ్ వన్, ఏఐఐటి వ్యవసాయ నీటి సాంకేతిక ఆవిష్కరణల కోసం డీప్ టెక్ స్టార్టప్ యాక్సిలరేషన్ డ్రైవ్ను ప్రారంభించింది. ఓకేనా, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆన్సర్ వచ్చేసి ఐఐటి రోపర్. ఐఐటి రోపర్ ఎక్కడ ఉంది, ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో ఐఐటి రోపర్ వ్యవసాయ నీటి సాంకేతిక ఆవిష్కరణల కోసం డీప్ టెక్ స్టార్టప్ యాక్సిలరేషన్ డ్రైవ్ని ప్రారంభించింది. దీన్ని మనము సమృద్ధి అని పిలవచ్చు. సమృద్ధి అంటే స్ట్రాటజిక్ యాక్సిలరేషన్ ఫర్ మార్కెట్ రీసెర్చ్, ఇన్నోవేషన్ అండ్ డెవలప్మెంట్, ఏ హోలిస్టిక్ ఇనిషియేటివ్ ఫర్ ఐసిపిఎస్ స్టార్టప్స్. ఏమీ లేదండి, చెప్తాను, ఇక్కడే ఇచ్చేసాడు ఫస్ట్ లైన్లో. వ్యవసాయ నీటి సాంకేతికతలో కొత్త ఇన్నోవేషన్స్ని తయారు చేయడానికి కొన్ని స్టార్టప్స్ని ప్రోత్సహించడమే ఈ డ్రైవ్ యొక్క మెయిన్ ఉద్దేశం, అంతే. ఓకేనా, దీనిని నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ కింద టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ హబ్ స్థాపనైన ఐహబ్ అవడిహెచ్ ద్వారా ఈ చొరవ అయితే నిర్వహిస్తున్నారు ఐఐటి రోపర్ వాళ్ళు. దీన్ని పంజాబ్ గవర్నర్, చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ అయిన శ్రీ బన్వారీలాల్ పురోహిత్ గారు లాంచ్ చేశారు. గుర్తుపెట్టుకోండి చాలా అంత. తర్వాత థర్డ్ వన్, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో క్రైమ్ ఇన్ ఇండియా 2022 నివేదికను రిలీజ్ చేసిందండి. రోజుకి దీని మీద క్వశ్చన్స్ వస్తాయి, ఎందుకంటే ఒకేసారి అన్ని క్వశ్చన్లు తేలం, ఎందుకంటే చాలా పెద్ద రిపోర్ట్, ఇది ఏం చిన్న రిపోర్ట్ కాదు. ఆ రిపోర్ట్ అంతా కూడా మనం ఒక్క రోజులో ఏం చదవలేము, దాని గురించి చెప్పలేము. కాబట్టి ఒక 10 days, 15 days లేదా 1 month వరకు కూడా దాని నుండి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఈ రిపోర్ట్ని ఎన్సీఆర్బీ రిలీజ్ చేసిందండి. ఎన్సీఆర్బీ మీన్స్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. ఈ నివేదికలో శబ్ద కాలుష్య చట్టాల కింద ఏ రాష్ట్రంలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి? శబ్ద కాలుష్యం. ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్ అండి. యాక్చువల్గా చాలామంది ఢిల్లీ అనుకుంటారు, కానీ రాజస్థాన్. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా వార్షిక నివేదిక ప్రకారము 2022లో శబ్ద కాలుష్య చట్టాల కింద నమోదైన మొత్తం 7,378 కేసుల్లో రాజస్థాన్ 98.9% వాటాను కలిగి ఉందండి. మేజర్గా రాజస్థాన్లోనే ఎక్కువగా శబ్ద కాలుష్యం చేస్తున్నారు అక్కడ. ఓకేనా, ఆ తర్వాత వచ్చేసి ఉత్తరప్రదేశ్ సెకండ్ ప్లేస్లో ఉంది. ఆ తర్వాత ఢిల్లీలో 0 కేసెస్ అంట సౌండ్ పొల్యూషన్. క్రైమ్ ఇన్ ఇండియా 2022 పేరుతో కేంద్ర రాష్ట్రాలు కలిపి 36 ప్రాంతాలు అలాగే కేంద్ర ఏజెన్సీల నుండి తీసుకున్న డేటా ఆధారంగా ఈ నివేదికను తయారు చేసి రిలీజ్ చేశారండి. నివేదిక ప్రకారం 2021లో శబ్ద కాలుష్య చట్టం కింద మొత్తం 7,217 కేసులు నమోదయ్యాయి. 2022లో 7,378 కేసులు నమోదయ్యాయి. అంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, దగ్గరగా ఒక 100 కేసులు అంతే.
100 కేసులు డిఫరెన్స్ ఉంది. 130 కేసులు డిఫరెన్స్. 2022 సంవత్సరంలో నమోదైన మొత్తం కేసుల్లో రాజస్థాన్ టాప్లో ఉంది. ఛత్తీస్గఢ్ 59 కేసులు, మధ్యప్రదేశ్ 11, హిమాచల్ ప్రదేశ్ 3, హర్యానా 2, గుజరాత్, పంజాబ్, ఉత్తరప్రదేశ్లో ఒకే కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ అయితే ఇతర కేంద్రపాలిత ప్రాంతాల్లో అయితే అలాంటి కేసులు రిజిస్టర్ కాలేదండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. రాజస్థాన్ తర్వాత ఛత్తీస్గఢ్లో ఎక్కువ అండి. ఓకే, ఉత్తరప్రదేశ్ కాదు, ఛత్తీస్గఢ్లో ఎక్కువ. తర్వాత 4th వన్, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా నివేదిక ప్రకారం, సేమ్ పైన చెప్పిన క్రైమ్ ఇన్ ఇండియా 2022 నివేదిక ప్రకారం 2022లో అత్యధికంగా మహిళలపై నేరాలు నమోదైన రాష్ట్రం ఇది. ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ అండి. రాష్ట్రాలు యూట్యూబ్ నుండి తీసుకున్న నివేదిక ప్రకారము ఎన్సీఆర్బీ 70 వెడిషన్ రిలీజ్ చేసింది. క్రైమ్ ఇన్ ఇండియా అనేది 70 వెడిషన్ ఎన్సీఆర్బీకి. ఈ డేటా ప్రకారం 2022లో మొత్తం 4,45,256 మహిళలపై నేరాల కేసులు నమోదయ్యాయండి. చూడండి, 4 లక్షలు. ఇది 2021 అంటే 4,28,278 కేసుల కంటే 4% పెరిగిందంట. ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 75.6% ఛార్జ్ షీట్ రేటుతో ఐపీసీ అండ్ ప్రత్యేక స్థానిక చట్టాల కింద మహిళలపై నేరాలకు సంబంధించిన 65,743 కేసులు రిజిస్టర్ అయ్యాయంట. తర్వాత మహారాష్ట్ర 80.6%, తర్వాత రాజస్థాన్ 54% ఛార్జ్షీట్ రేటుతో మహిళలపై అత్యధికంగా నేరాలు నమోదయ్యాయంట. ఇంకా 2 మిలియన్లకు పైగా జనాభా ఉన్న వాటిని మెట్రోపాలిటన్ నగరాలు అంటాము. అలా 19 మెట్రోపాలిటన్ నగరాలు లైక్ అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్, ఢిల్లీ, గజియాబాద్, హైదరాబాద్, ఇండోర్, జైపూర్, కాన్పూర్, కొచ్చి, కోల్కతా, కోజికోడ్, లక్నో, ముంబై, నాగ్పూర్, పాట్నా, పూణే మరియు సూరత్. వీటిలో 2022లో మహిళలపై నేరాలకు సంబంధించి మొత్తం 48,775 కేసులు నమోదయ్యాయి. అండ్ 2021 కంటే 12% ఎక్కువ అంట. మెట్రోపాలిటన్ నగరాల్లో కూడా ఎక్కువగా మహిళలపై నేరాల మీద కేసులు నమోదవుతున్నాయి. అండ్ అత్యధికంగా రాష్ట్రాల్లో చూసుకుంటే ఉత్తరప్రదేశ్ టాప్లో ఉంది. తర్వాత వచ్చేసి మహారాష్ట్ర సెకండ్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ చూసుకుంటే 5th వన్, ఏ సంస్థ ఎక్స్రే పొలారిమీటర్ ఉపగ్రహాన్ని, దీన్ని ఎక్స్పోసాట్ అంటారు. ఈ ఉపగ్రహాన్ని ఎక్స్పోసాట్ అంటారు. దీన్ని ఏ సంస్థ ఆవిష్కరించింది అంటే ఇస్రో అండి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మన ఇండియాలోనే ఫస్ట్ టైం అండి ఎక్స్రే పొలారిమీటర్ శాటిలైట్ ఎక్స్పోసాట్ను ప్రయోగించడానికి తన ప్రతిష్టాత్మక ప్రణాళికను ఇటీవల అనౌన్స్ చేసింది. ఈ అద్భుతమైన మిషన్ ఎక్స్రే ఖగోళ శాస్త్రానికి కొత్త కోరాన్ని పరిచయం చేస్తుంది అనమాట. ఎక్స్రే మూలాల ధ్రువణాన్ని లోతుగా పరిశోధించడం లక్ష్యంగా పెట్టుకుంది. తాత్కాలిక వర్ణపట ధ్రువణ లక్షణాల యొక్క ఏకకాల అధ్యయనాలపై దృష్టి సారించడంతో కాస్మిక్ ఎక్స్రే మూలాల గురించి అవగాహన తీసుకోవడం కోసం ఈ శాటిలైట్ ఉపయోగపడుతుందండి. ఎక్స్పోసాట్ విమానౌక తక్కువ భూమి కక్ష నుండి పరిశీలన కోసం రూపొందించారు. అంటే పెద్దగా పైకి వెళ్లకుండా భూమి మీద నుండి తక్కువ ఎత్తులో ఉండే భూమి యొక్క కక్షను పరిశీలిస్తుంది అనమాట. ఇది అంటే లైక్ సుమారు 650 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ శాటిలైట్. ఈ మిషన్ 2 శాస్త్రీయ పేలోడ్ని కలిగి ఉంటుంది. ఇది ప్రకాశవంతమైన ఎక్స్రే మూలాల సమగ్ర అధ్యయనాల కోసం వాడతారనమాట అండి. అంతవరకు గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, సో తర్వాత 6, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించిన లీడ్ ఐటీ లక్ష్యం. లీడ్ ఐటీ 2.0 లీడ్ ఐటీ మిషన్ 2.0 లక్ష్యం ఏమిటి? యాక్చువల్గా ఇది రావాలి. లీడ్ ఐటీ 2.0 మిషన్ లీడ్ ఐటీ 2.0 లక్ష్యం ఏమిటి అంటే తక్కువ కార్బన్ టెక్నాలజీ అభివృద్ధి. పిఎం మోదీ గారు లీడ్ ఐటీ 2.0ను ప్రారంభించారండి. ఎక్కడ ప్రారంభించారు? COP28 సదస్సులో. ఆయన ఇండస్ట్రీస్లో కొత్తగా ఆలోచనలు తేవాలని ఇందులో చెప్పుకురావడం జరిగింది. తక్కువ కార్బన్ సాంకేతికతను తీసుకురావాలి, కార్బన్ ఉద్గారాలను తగ్గించేలా కొత్త టెక్నాలజీని ఇండస్ట్రీస్ అనేవి బిల్డ్ చేసుకోవాలి, దానికోసం ఆర్థిక సహాయం కూడా అందించడమే ఈ లీడ్ ఐటీ 2.0 చొరవ మెయిన్ ఉద్దేశం అండి, అంతే, ఇంకేం లేదు. తర్వాత 7th వన్, ప్రపంచంలోనే మొట్టమొదటి పోర్టబుల్ హాస్పిటల్ ఎక్కడ ప్రారంభించబడింది అంటే గురుగ్రామ్. హర్యానాలోని గురుగ్రామ్లో దేశీయంగా నిర్మించిన మన ఇండియాలోని ఫస్ట్ పోర్టబుల్ హాస్పిటల్, దాని పేరు ఆరోగ్య మైత్రి క్యూబ్ అని పిలుస్తారు. దీన్ని ప్రారంభించారు. ఇది 1 గంటలో అత్యవసరమైన ప్రదేశాల్లో ఇన్స్టాల్ చేయొచ్చు. ఏదైనా అత్యవసర ప్రాంతం లేదా విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో దీన్ని ఉపయోగించవచ్చు. ఇది 200 మంది రోగులకు ట్రీట్మెంట్ చేయగల కెపాసిటీని కలిగి ఉంటుందంట ఈ హాస్పిటల్. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత 8, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము అయోధ్యదాస్ పండితర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది అంటే తమిళనాడు అండి. తమిళనాడు గవర్నమెంట్ చెన్నైలోని గాంధీ మండపంలో దళిత హక్కులు, కుల వ్యతిరేక ఉద్యమకారుడు అయోధ్యదాస్ పండితర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.
అయోధ్యదాస్ పండితర్ 1845 మే 20న మద్రాస్ ప్రెసిడెన్సీలో జన్మించారు. అతను ప్రముఖ కుల వ్యతిరేక కార్యకర్త అండి. సిద్ధ వైద్యం యొక్క అభ్యాసకుడు కూడా ఆయన. 1870లలో అయోధ్యదాస్ నీలగిరి కొండల్లో తోడాలను మరియు ఇతర తెగలను స్వాతంత్ర ఉద్యమానికి బలీయమైన శక్తిగా ఏర్పాటు చేశారు ఆయన. 1876లో దాస్ అద్వైతానంద సభను స్థాపించారు. అండ్ ఆ తర్వాత మద్రాసులో సౌఖ్య బౌద్ధ సంఘాన్ని ఏర్పాటు చేశారు. దక్షిణ భారతదేశం అంతటా దీని యొక్క బ్రాంచెస్ ఉన్నాయి. సౌఖ్య బౌద్ధ సంఘం, దీనిని ఇండియన్ బౌద్ధ సంఘం అని కూడా పిలుస్తారు. ఇది 1898లో ఏర్పాటైందండి. అది సమాజం యొక్క పనితీరు నిర్వహించడానికి, సమన్వయం చేయడానికి అతను 1907లో తమిజన్ అనే వార్తాపత్రికను కూడా ప్రారంభించారు. ఆయన అంటే మీరు ఆయన పేరు వినగానే మీరు గుర్తుపెట్టుకోవాలి, దళిత హక్కులు, కుల వ్యతిరేక ఉద్యమకారుడు అంతే. తర్వాత 9 మహాసాగర్ అనేది ఏ భారత రక్షణ దళం యొక్క చొరవ? భారతీయ నేవీ అండి. సో ఇండియన్ నేవీ అవుట్రీచ్ ఇనిషియేటివ్, ఓకే, ఇండియన్ నేవీ యొక్క ఇనిషియేటివ్ అంటే చొరవ, మహాసాగర్ అనమాట దాని పేరు. దాన్ని ఇండియన్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అండ్ ఇండియన్ ఓషన్ రీజియన్, సముద్ర తీరానికి చెందిన నౌకాదళాల అధిపతులు, సముద్ర ఏజెన్సీల మధ్య వర్చువల్ ఇంటరాక్షన్గా తన తొలి ఎడిషన్ నిర్వహించింది. మహాసాగర్ యొక్క తొలి ఎడిషన్ అంటే ఒక మీటింగ్ నిర్వహించారు. ఇందులో పాల్గొనే దేశాలు బంగ్లాదేశ్, కొమోరోస్, కెన్యా, మడగాస్కర్, మాల్దీవులు, మారిషన్, మొజాంబిక్, సీసెల్స్, శ్రీలంక, టాంజానియా వంటి అనేక మంది ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ సభ్యులు ఇందులో పాల్గొంటున్నారండి. సాగర్పై మహాసాగర్ భారతదేశ దృష్టికి అనుగుణంగా ఐఓఆర్లో సామర్థ్యంలో సమన్వయం చేయడం అంటే ఒక విధంగా చెప్తాను చూడండి. తీర ప్రాంతాలు ఉంటాయి కదా, రైట్, తీర ప్రాంతాలు ఉంటాయి. ఆ ప్రాంతాల్లో అందరికీ భద్రత వృద్ధిని, మెయిన్గా హిందూ సముద్ర ప్రాంతాల్లో సహకారం, భద్రత మెరుగుపరచడం, సముద్ర ప్రాంతాల్లో మెరుగుపరచడం ఈ మహాసాగర్ యొక్క మెయిన్ ఉద్దేశం అండి. యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం సాగర్ అనే ప్రాజెక్ట్ని 2015లో ప్రారంభించింది. దానికి అనుగుణంగా మహాసాగర్ అనే ఒక చొరవను ప్రారంభించింది అనమాట. అంటే అందరిని ఒకసారి అసెంబ్లీ చేసి దీని మీద చర్చించడం. తర్వాత 10 ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జనరల్గా నియమితులైన మొదటి మహిళా అధికారి ఎవరు? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఆన్సర్ వచ్చేసి కాంచన్ దేవి. మధ్యప్రదేశ్ కేటర్కి చెందిన 1991 బ్యాచ్కి చెందిన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కాంచన్ దేవి డెహ్రాడూన్లో ఉన్న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ అంటే ఫారెస్ట్ల మీద, అంటే అడవుల మీద రీసెర్చ్లు చేయడము, దాని మీద ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడము, ఎడ్యుకేషన్ డెవలప్ చేయడము, దాని మీద అందరికీ ఎడ్యుకేట్ చేయడము ఈ యొక్క కౌన్సిల్ మెయిన్ ఉద్దేశం అనమాట. ఈ కౌన్సిల్కి ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్గా కాంచన్ దేవి అపాయింట్ అయ్యారండి. గుర్తుపెట్టుకోండి, ఇప్పటివరకు ఆమె ఫస్ట్ ఉమెన్ డీజీ. సస్టైనబుల్ ల్యాండ్ మేనేజ్మెంట్పై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయడంలో, ఐసిఎఫ్ఆర్ఈలో ప్రపంచ బ్యాంక్ నిధులతో ఎకోసిస్టమ్ సర్వీసెస్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ని మన ఇండియాలో అమలు చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించిన వ్యక్తి అండి. తర్వాత 11 దేనికోసం భారతీయ రైల్వే ఏఐ ఆధారిత గజరాజ్ సిస్టమ్ను ప్రారంభించింది? అంటే ఆ సిస్టమ్ పేరులోనే ఉంది, గజరాజ్ సిస్టంలోనే ఉంది. గజరాజ్ అంటే ఏనుగు. రైల్వే ట్రాక్లపై యాక్చువల్గా ఏనుగులు చనిపోతుంటాయి, అకస్మాత్తుగా అడ్డుగా వస్తాయి, లో స్పీడ్గా వచ్చే ట్రైన్ దాన్ని బీట్ చేసిన తర్వాత చనిపోతున్నాయి కదా, చాలా ఏనుగులు అలా చనిపోతున్నాయి. ఎందుకంటే చాలా వరకు మనం అటవీ ప్రాంతాల్లోనే ట్రైన్లు అనేవి నడుస్తున్నాయి. కాబట్టి మన దేశంలో 700 కిలోమీటర్ల మార్గంలో ఈ గజరాజ్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేశారు ఆల్రెడీ. అస్సాం, పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, కేరళ, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, తమిళనాడులో ఐడెంటిఫై చేసిన కొన్ని ప్రాంతాల్లో ఏఐ ఆధారిత గజరాజ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేశారంట. ట్రాక్లపై ఏనుగుల ఉనికి గురించి లోకో పైలట్లకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట ఈ సిస్టము. సో ముందుగానే ఎక్కడెక్కడ ఏనుగులు ఉన్నాయి అనేది ముందుగానే ఆ యొక్క ఏఐ ఆధారిత గజరాజ్ సిస్టమ్ వచ్చేసి లోకో పైలట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా ఆయన ట్రైన్ని ఆఫ్ చేయగలుగుతాడు లేదా స్లో చేయగలుగుతాడు అనమాట. దీనికి గజరాజ్ సిస్టమ్ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని అశ్విని వైష్ణవ్ గారు తెలిపారండి. ఆయన మనకు ప్రజెంట్ రైల్వే మినిస్టర్. తర్వాత 12 ఇటీవలే రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ఎంతమంది సభ్యులతో వైస్ చైర్మన్ ప్యానెల్ను పునర్నిర్మించారు? యాక్చువల్గా ఈరోజే సెషన్ స్టార్ట్ అయింది, పార్లమెంట్ సెషన్. అందులో భాగంగా ఆయన 8 మంది డిప్యూటీ స్పీకర్ ప్యానెల్లను అందులో 50% మహిళా ఎంపీలతో ఏర్పాటు చేశారు ఆయన. ఎవరు? రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ అండి. ఆయన మనకి ఉపరాష్ట్రపతి. ఎవరైతే ఉపరాష్ట్రపతి పదవిలో ఉంటారో ఆయన రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తారు. 8 మంది సభ్యుల ప్యానెల్లో ఇప్పుడు 4 మహిళా సభ్యులు ఉన్నారు. వీళ్ళు కాంగ్రెస్ ఎంపీ పూలోదేవి నేతం, భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఫాంగ్నోస్ కొన్యాక్, దర్శనా సింగ్ అండ్ సోనాల్ మాన్సింగ్ ఉన్నారు. చైర్మన్ లేదా డిప్యూటీ చైర్మన్ లేనప్పుడు డిప్యూటీ చైర్మన్ సభకు అధ్యక్షత వహించడానికి వీళ్ళు అర్హత కలిగి ఉంటారు, ఒకరి తర్వాత ఒకరు.
ఓకే. తర్వాత 13 భారతదేశంలో నేవీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే December 4th అండి. ఇండియన్ నేవీ తన యొక్క సక్సెస్ని ఐడెంటిఫై చేయడం కోసం ఎవ్రీ ఇయర్ December 4th ఇండియన్ నేవీ డేని సెలబ్రేట్ చేస్తుంది. మహారాష్ట్రలోని సింధుదుర్గ్లో జరిగే నేవీ డే వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. అక్కడ బలగాలు కూడా కార్యాచరణ ప్రదర్శన నిర్వహించారు. 1971 భారతదేశం పాకిస్తాన్ యుద్ధ టైంలో నిర్వహించిన ఆపరేషన్ ట్రైటెంట్ జ్ఞాపకార్థకంగా ఈ తేదీలో ఇండియన్ నేవీ డే సెలబ్రేట్ చేస్తారండి. సో December 3, 1971 పాకిస్తాన్ భారత వైమానిక స్థావరాలపై దాడి చేసింది. అందులో మనమే విన్ అయ్యాం అనుకోండి. ఈ సంవత్సరం నౌకాదళ దినోత్సవం యొక్క థీమ్ సముద్రాల్లో కార్యాచరణ సామర్థ్యం, సంసిద్ధత మరియు మిషన్ సాఫల్యం. ఆపరేషనల్ ఎఫిషియన్సీ, రెడ్నెస్ అండ్ మిషన్ అకాంప్లిష్మెంట్ ఇన్ ద మ్యారిటైమ్ డొమైన్. ఓకే, ఇదిగే ఓవరాల్గా ఈరోజు ఒక టోటల్ కరెంట్ అఫైర్స్. ఒకసారి క్విక్ రివ్యూ చూద్దాం. December 2023లో భారత పర్యటనకు వచ్చిన కెన్యా అధ్యక్షుడు ఎవరు అంటే విలియం నమోయి రూటో. అండ్ AIIT వ్యవసాయ నీటి సాంకేతిక ఆవిష్కరణల కోసం డీప్ టెక్ స్టార్టప్ యాక్సిలరేషన్ డ్రైవ్ ప్రారంభించిందంటే IIT రూపార్. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో క్రైమ్ ఇన్ ఇండియా 2022 నివేదికలో శబ్ద కాలుష్య చట్టాల కింద ఏ రాష్ట్రంలో అత్యధిక కేసులు నమోదయ్యాయంటే రాజస్థాన్. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా నివేదిక ప్రకారం 2022లో అత్యధికంగా మహిళలపై నేరాలు నమోదైన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఏ సంస్థ ఎక్స్రే పోలరామీటర్ ఉపగ్రహాన్ని ఆవిష్కరించిందంటే ఇస్రో. తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించిన లీడ్ IT 2.0 లక్ష్యం ఏమిటి అంటే తక్కువ కర్బన టెక్నాలజీని అభివృద్ధి చేయడము. ప్రపంచంలో మొట్టమొదటి పోర్టబుల్ హాస్పిటల్ ఎక్కడ ప్రారంభించబడిందంటే గురుగ్రామ్. దాని పేరు ఆరోగ్య మైత్రి క్యూబ్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము అయోధ్యదాస్ పండితర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిందంటే తమిళనాడు. మహాసాగర్ అనేది ఏ భారత రక్షణ దళం యొక్క చొరవ అంటే ఇండియన్ నేవీ. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ డీజీగా అపాయింట్ అయిన మొదటి మహిళా అధికారి ఎవరంటే కాంచన్ దేవి. దీనికోసం భారతీయ రైల్వే AI ఆధారిత గజరాజ్ సిస్టమ్ ప్రారంభించిందంటే ఏనుగుల కోసం. ఇటీవల రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ఎంతమంది సభ్యులతో వైస్ చైర్మన్ ప్యానల్ని ఏర్పాటు చేశారంటే 8. భారతదేశంలో నేవీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే December 4th అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.